ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. తన నోరు కాచుకొను వాడు తన్ను కాపాడుకొనును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. He who guards his mouth protects himself. The book of Proverbs chapter 13 verses 3. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్న మాటలు ఏమనగా అంటే, ప్రతి మానవుని జీవితంలో తాను విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. లోకంలో పలు విధములైన వ్యక్తులు ఉంటారు. అలాగే ఒక్కొక్క రకమైన మనస్తత్వం కలిగి జీవించేవారు కూడా ఉంటారు. అయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఎవరైతే తన నోటిని భద్రముగా కాపాడుకొని జ్ఞానముగా జీవిస్తారో వారికి ఎలాంటి సమస్యలు వారి జీవితాల్లోనికి ప్రవేశింపవు. అలాగే విస్తారమైన మాటలు, వ్యర్థమైన మాటల్లో అనేక సమస్యలు వారి జీవితాల్లోనికి ప్రవేశిస్తాయి. ఎందుకంటే ఆలోచన లేని మాటలు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. జ్ఞానము కలిగి ఉన్నవారు మౌనముగా ఉండి ఎదుటివారు చెప్పిన మాటలను ఆలకిస్తూ ఉంటారు. అలాగే తక్కువగా మాట్లాడతారు. మన నోటితో పలుకు ఏ మాటైనా సంతోషాన్ని కలిగిస్తుంది, అలాగే బాధను కూడా కలిగింపజేస్తుంది. ఏదైనా మనం మాట్లాడే విధానంలోనే ఆధారపడి ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మన ప్రభువు సెలవిచ్చుచున్న మాట ఏమిటంటే, జీవ మరణములు మన నాలుక వశమై ఉన్నది, కావున తన నోరును కాచుకున్నవాడు తన్ను తాను రక్షించుకుంటాడు అని ఈ వాక్యం క్లుప్తంగా తెలియజేస్తుంది. అయితే భక్తిహీనుల మాటల యందు వ్యర్థమైన మాటలు, దూషణకరమైన మాటలు, శపించడం, కోపం, బుద్ధి లేని మాటలు, నీచకరమైన మాటలు, ఇవన్నీ వారి నాలుకతో పలుకుతూ ఉంటారు. అప్పుడు వారికి కలుగు సమస్యలను కొని తెచ్చుకున్న వారుగా ఉంటారు. కాబట్టి మన నోటితో మంచి మాటలు మాట్లాడాలి. ప్రేమతో, అభిమానంతో ఉండి మంచి మనుషులను సంపాదించుకునే వారిగా ఉండాలి. మనం బుద్ధి లేని వారి దగ్గర మౌనముగాను ఉండాలి. మనం దేవుని యందు భయము భక్తి కలిగి మనం దేవునిని ఆరాధిస్తూ శుభవచనములు పలుకుతూ ఉండాలి. బుద్ధిహీనులకు ఎలాంటి భయము ఉండదు. వారు చెడ్డ ఆలోచనను కలిగి వాటి నోరు చేత ఇతరులను చెడ్డకరమైన మాటలతో హింసిస్తూ ఉంటారు. హేళనగా కూడా మాట్లాడుతూ ఉంటారు. కావున మనం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి మంచి మాటల యందు బుద్ధి కలిగిన వారముగా ఉండేలాగున ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమమయుడ, దయామయుడ, కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. మా అందరి జీవితాలలో క్షేమాన్ని అనుగ్రహించండి. మా నోటి మాటలను భద్రముగా కాపాడుకునే వారముగా చేయండి ప్రభువా. మీరు సొలొమోనుకు దయచేసిన జ్ఞానమును, తెలివిని, బుద్ధిని మాకు దయచేసి నీ యందు భయము భక్తి కలిగే వారముగా చేసి మంచి మాటలు మాట్లాడే విధముగా చేయండి ప్రభువా. మేము భక్తిహీనుల వలె కాకుండా నీ యందు యథార్థంగా జీవించి నిన్ను ఆరాధించుకునే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి పొందుకొని వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.